Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి అంశాలను ఎలా గుర్తించాలంటే లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన ఫోకస్ చేయండి. అటువంటి టాపిక్స్ సబ్జెక్టు వారీగా ఉంటాయి, కాంటెంపరీ ఇష్యూస్, ఎట్ ద సేమ్ టైం కొన్ని స్టాటిక్ టాపిక్స్ కూడా రెగ్యులర్గా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ అనే టాపిక్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఇండియాస్ గ్రోత్ రేట్ని ఏ విధంగా ప్రెడిక్ట్ చేస్తున్నాయి, జీడిపి గ్రోత్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయని చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఈరోజు అలాంటి టాపికే S&P గ్లోబల్ రేటింగ్స్. S&P సంస్థ ఇటీవల భారతదేశం యొక్క వృద్ధి రేటుని అంచనా వేసింది. 2027 మార్చి వరకు జీడిపి ప్రతి ఏటా 7% వృద్ధిని నమోదు చేస్తుందంట. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ టైమ్, దట్ ఈస్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. సో కామన్గా ఇక్కడ మనము ఎందుకు పర్సెంటేజ్ చూస్తామంటే కంపారిటివ్ స్టడీ చేస్తాం కాబట్టి గతంతో. ఓకేనా? భారత ఆర్థిక వ్యవస్థ 2027 మార్చి వరకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 6.5% నుంచి 7% వరకు వృద్ధి సాధిస్తుందని S&P గ్లోబల్ రేటింగ్స్ వారు అంచనా వేయడం జరిగింది. గుర్తుంచుకోండి, మౌలిక సదుపాయాలపై చేస్తున్న వ్యయాలు, ప్రైవేటు మూలధన వ్యయాలు వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నాయని చెప్తున్నారు. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. లాస్ట్ 6 months నుండి అండ్ 1 year నుండి ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేసాయని చెప్పేసి మీకు ఎక్స్క్లూజివ్గా ఒక షార్ట్ వీడియోని రిలీజ్ చేశాను. 1 minute అరౌండ్ ఒక 15 ఎస్టిమేట్స్ మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఆ షార్ట్ వీడియోని రిలీజ్ చేశాను, ఒకసారి చూడండి. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోల రూపంలో అందిస్తున్నాను, షార్ట్ వీడియోల రూపంలో కానివ్వండి, క్విక్ రివిజన్గా ఉపయోగపడే విధంగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మోదీ గారికి, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి డొమినికా రిపబ్లిక్ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో మోదీ గారికి లాస్ట్ టైం మనం జూలై మంత్లో, సో జూలై 1st weekలో రష్యా అత్యున్నత పురస్కారాన్ని పుతిన్ గారు ప్రదానం చేయడము, ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నరేంద్ర మోదీ గారిని వరించిన ప్రతిష్టాత్మక పురస్కారాలపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ రావచ్చు. సో ఈరోజు టాపిక్ ఏంటి? డొమినికా రిపబ్లిక్ అత్యున్నత పురస్కారము. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరో అరుదైన గౌరవం లభించింది. కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్తో ఆయనను సత్కరించనుంది ఈ వారంలోనే. గుర్తుంచుకోండి. మరి ఎందుకు ఇచ్చారట అంటే కోవిడ్ సమయంలో డొమినికాకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు చెప్పడం జరిగింది. ఇక గతంలో నరేంద్ర మోదీ గారిని వరించిన పురస్కారాలను కనుక లిస్ట్ అవుట్ చేస్తే డొమినికాస్ అవార్డ్ ఆఫ్ ఆనర్ ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. రష్యాకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అపోసల్, నెక్స్ట్ గ్రీస్ దేశానికి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద హానర్, నెక్స్ట్ ఫ్రాన్స్ దేశానికి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్, నెక్స్ట్ ఈజిప్ట్కి సంబంధించిన ఆర్డర్ ఆఫ్ ద నైల్, రిపబ్లిక్ ఆఫ్ పలావుకి సంబంధించి అబాకల్ అవార్డు, పపువా న్యూగినియాకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ లోగోహు, ఫిజీ దేశానికి సంబంధించిన పురస్కారము ఆర్డర్ ఆఫ్ ఫిజీ, భూటాన్ దేశానికి సంబంధించి ఆర్డర్ ఆఫ్ డ్రగ్ గ్యాల్పో, US గవర్నమెంట్ ఇచ్చిన లీజన్ ఆఫ్ మెరిట్, బహ్రెయిన్ దేశానికి సంబంధించి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రెనైజెన్స్, మాల్దీవ్స్ దేశానికి సంబంధించి ఆర్డర్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్, UAEకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ జాయద్ అవార్డు, ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్, సౌదీ అరేబియాకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుసిద్, నెక్స్ట్ పాలస్తీనాకు సంబంధించి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ప్యాలెస్తైన్. ఇవన్నీ గుర్తుంచుకోండి. సో నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలు. నెక్స్ట్ బంగ్లాదేశం సెక్యులర్ కంట్రీ ఇప్పటివరకు. సో సెక్యులర్ మత ప్రమేయం అనేది అక్కడ కనపడదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అటువంటి సెక్యులర్ కంట్రీ అయిన బంగ్లాదేశ్లో వాళ్ళ దేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం నుండి
సెక్యులర్ అనే పదాన్ని తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయంట. గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశం దిశగా అడుగులు వేస్తుంది. దేశంలో దాదాపు టోటల్ పాపులేషన్లో 90% ఇస్లాం మతస్థులు ఉన్నారు కాబట్టి మా దేశం ఇస్లాం దేశము, సెక్యులర్ కాదని చెప్పేసి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఆ దేశ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదం తొలగింపునకు ప్రయత్నం జరుగుతుంది. ఈ మేరకు ఆ దేశ అటార్నీ జనరల్ మహమ్మద్ అసదుజ్జామన్ సుప్రీంకోర్టులో ఇటీవల వాదనలు వినిపించారు. దేశంలో 90% మంది ముస్లింలు ఉన్న నేపథ్యంలో సెక్యులర్ అనే పదానికి అర్థం లేదని 15వ రాజ్యాంగ సవరణపై దాఖలైన పిటిషన్పై వాదన సందర్భంగా ఇటీవల తను చెప్పారు. అతి త్వరలో సెక్యులర్ అనే పదాన్ని తీసివేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అక్కడ. ఇటీవల మనకు తెలుసు బంగ్లాదేశ్లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా గారు దేశాన్ని విడిచిపెట్టి పారిపోవడం కానీ, దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసాము. నెక్స్ట్, పినాకా ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. సో రక్షణ రంగానికి సంబంధించి ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి ఎక్సర్సైజెస్ కానీ, సిప్రీ రిపోర్ట్స్ కానీ, లేదా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన యుద్ధ విమానాలు, ఇండియన్ నావల్ షిప్స్ కానీ, ఆయుధాలు కానీ ఇవి వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు 2024 సంవత్సరానికి సంబంధించి వార్తలు నిలిచిన అన్ని విన్యాసాల గురించి మీకు షార్ట్ స్పాన్లో కంప్లీట్ చేసే ఉద్దేశంలో భాగంగా ఒకే వీడియోలో అరౌండ్ ఒక 35-40 మినిట్స్ వీడియోలో 71 ఎక్సర్సైజెస్ని కంప్లీట్ చేస్తూ మీకు నేను వీడియోని అందించాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి అది చూడండి. సో ఇక్కడ ఇటీవల పినాకా ప్రయోగానికి సంబంధించి పక్కన పెడితే ఫ్రాన్స్ దేశం పినాకా రాకెట్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతోందని చెప్పేసి మనం లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ డిస్కస్ చేసాం. ఇక్కడ పరీక్ష సక్సెస్. సో పినాకా ప్రయోగ రాకెట్ ఏదైతే చూడండి, భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సమీర్ వి కామత్ గారు ఆధ్వర్యంలో గైడెడ్ పినాకా ఆయుధ వ్యవస్థ ప్రయోగ పరీక్షను ఇటీవల విజయవంతంగా నిర్వహించారు. ప్రొవిజనల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ ధృవీకరణ ప్రయోగాల్లో భాగంగా దీన్ని పరీక్షించినట్లు చెప్పడం జరిగింది. పినాకా అనేది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన బహుళ రాకెట్ లాంచర్. దీనిని భారత సైన్యం కోసం డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ 2025 సంవత్సరానికి గాను 18వ ప్రవాసీ భారతీయ దివస్కి ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ సిటీ. గుర్తుంచుకోండి. 2003 సంవత్సరం నుండి ప్రవాసీ భారతీయ దివస్ని అఫీషియల్గా మనం జరుపుకుంటున్నాం. ప్రస్తుతానికైతే 2 నెలలకు ఒకసారి ఒక థీమ్తో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 18th ప్రవాసీ భారతీయ దివస్ 2025 కదా. ఆ థీమ్ ఏంటి అంటే డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. వికసిత్ భారత్ అనేది కీవర్డ్. అండ్ ఇక్కడ ప్రవాసీ భారతీయ దివస్కి సంబంధించిన వెబ్సైట్ని ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. సో ఆతిథ్యం ఇచ్చే నగరం ఏంటి? భువనేశ్వర్. సో ట్రైబల్ స్టేట్ ఈ వేదికగా కాబోతోంది. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దీవులు, కోరల్ రీఫ్స్ అని చూస్తాం కదా మనం, గ్రేట్ బ్యారియర్ రీఫ్, ఆస్ట్రేలియా అని ఇవన్నీ. సో ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద పగడపు దీవులను ఎక్కడ కనుగొన్నారు ఇటీవల శాస్త్రవేత్తలను అడగవచ్చు. సో లార్జెస్ట్, లాంగెస్ట్, షార్టెస్ట్, ఫస్ట్ ఇటువంటి పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్లో డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ సూపర్లేటివ్ టాపిక్. ఏకంగా 100 అడుగులకు పైగా పొడవైన పగడాన్ని, కోరల్ను నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడమని చెబుతున్నారు. 300 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ పగడం అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందని అంటున్నారు. నేషనల్ జియోగ్రఫిక్ ప్రిస్టీన్ సీస్ ప్రోగ్రాంలో భాగంగా గత నెలలో సోలమన్ దీవుల్లో సముద్ర స్థితిగతులను అధ్యయనం చేయడానికి బయలుదేరిన వారు దీన్ని కనుగొనడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ప్యారిస్ ఒప్పందం మనందరికీ తెలుసు 2015. అండ్ ప్రస్తుతం కాప్ సదస్సు యుఎన్ఎఫ్సిసి కాప్ సదస్సు 29th సమ్మిట్ అనేది అజర్బైజాన్లోని బాకు వేదికగా నవంబర్ 11 నుండి నవంబర్ 22 వరకు జరుగుతోంది ప్రస్తుతం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. నవంబర్ 1 వరకు జరిగిన సదస్సేమో కాప్ 16. సో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీకి సంబంధించిన కాప్ 16 సదస్సుకేమో కొలంబియాలోని కాలి ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ కాప్ 29 సదస్సుకేమో అజర్బైజాన్లోని బాకు. 2 వేరు. ఓకేనా? మీకు సిబిడి అనేది 1992 రియో సమ్మిట్ సందర్భంగా ప్రారంభమైంది. 1994 నుండి కాప్ సదస్సులు కాప్ 1 అని చెప్పేసి అలా ప్రారంభమైనాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి
బయోడైవర్సిటీ సదస్సులు, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ గుర్తుంచుకోండి. ఇక్కడేమో యుఎన్ఎఫ్సిసి కాన్ఫరెన్సెస్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది COP29కి సంబంధించి అజర్బైజాన్. సో భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న ప్యారిస్ ఒప్పందాన్ని కొన్ని ధనిక అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల COP29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమ బాధ్యతలను పలుచన చేయకుండా ఆర్థిక సహాయం అందించి తమ కట్టుబాట్లను గౌరవించాలని భారత్ సహా పలు దేశాలు విజ్ఞప్తి చేశాయి. క్లైమేట్ చేంజ్ శిఖరాగ్ర సమావేశం 4వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ సమావేశాల్లో తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్ కూడా పార్టిసిపేట్గా ఉంది, గుర్తుంచుకోండి. సో కార్బన్ డైఆక్సైడ్ ఇంధనంగా మార్పు, అందుకోసం కొత్త పరికరాన్ని అభివృద్ధి చేస్తూ అమెరికాలోని మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సో భూతాపానికి కారణమయ్యే గ్రీన్ హౌస్ ఉద్గారాలు తగ్గించే ప్రయత్నాలకు ఊతమిచ్చే కొత్త పరికరాన్ని, ఒక ఇన్స్ట్రుమెంట్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలక్ట్రోకెమికల్ వ్యవస్థల ద్వారా కాలుష్యకారక కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగకరమైన ఇంధనాలు, రసాయనాలు, ప్లాస్టిక్గా మార్చేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఈ ఇన్నోవేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, లేజర్ సుడిగుండాలతో వేగంగా డేటా బదిలీ, హైస్పీడ్ ఇంటర్నెట్ అనుకోవచ్చు. వివిధ వాహకాలపైకి ఇన్ఫర్మేషన్ను ఎన్కోడ్ చేయడంపై ఆధునిక కమ్యూనికేషన్ ఎక్కువగా ఆధారపడుతుంది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా లేజర్ కాంతిని ప్రసారం చేయడం అత్యంత సాధారణ విధానము. డేటా ట్రాన్స్మిషన్ కోసం డిమాండ్ పెరుగుతుండడంతో మరింత సమర్థవంతమైన ఎన్కోడింగ్ టెక్నిక్స్ అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆల్టో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు డేటా సామర్థ్యాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచే విధానాన్ని కనుగొన్నారు. కాంతి శక్తిని సుడిగుండాలుగా సృష్టించడమే ఈ విధానం అంట, గుర్తుంచుకోండి. ఏ శాస్త్రవేత్తలని అడగొచ్చు. సో మేఘాలయలో వేర్పాటువాద సంస్థ సపరేటిస్ట్ మూవ్మెంట్ని నడిపిస్తున్న ఒక సంస్థ, ఆ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఇటువంటి నిషేధాలు అనగానే మనకు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ఆధారంగా విధించే ఆంక్షలు కానీ ఇవన్నీ గుర్తుకు రావాలి మనకు. అదే సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్స్ కానీ లేదా వివాదాస్పదమైన వార్తాపత్రికల పని నిషేధం అనగానే ఐటీ చట్టంలోని సెక్షన్ 69A గుర్తుకు రావాలి, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. సో మేఘాలయ వేర్పాటువాద సంస్థ హిన్ని వట్రేప్ రాష్ట్రీయ ముక్తి పరిషత్తును కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నిషేధిస్తూ వార్తల్లోకి వచ్చింది. దేశ సార్వభౌమాధికారికి అండ్ సమగ్రతకు విఘాతం కల్పించేలా హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందన్న కారణంతో ఈ నిషేధాన్ని విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. సో 2 ఏళ్ల గరిష్టానికి సరుకుల ఎగుమతులు అనే టాపిక్ వార్తల్లోకి వచ్చింది. కిందటి నెలలో అక్టోబర్ నెలలో దేశ గూడ్స్ మర్చెండైజ్ ఎగుమతులు $39.2 బిలియన్ పెరిగినాయి. గత 2 ఏళ్లలో ఇదే అత్యధికం అంట. కిందటి ఏడాది అక్టోబర్లో జరిపిన గూడ్స్ ఎగుమతులతో పోలిస్తే 17.25% గ్రోత్ నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబర్లో రికార్డ్ అయిన $34.58 బిలియన్ పోలిస్తే 0.5% పెరిగింది. ట్రేడ్ డెఫిసిట్ $27.14 బిలియన్ రికార్డ్ అయింది, గుర్తుంచుకోండి. సో 2 ఏళ్ల గరిష్టానికి సరుకుల ఎగుమతులనే డేటా. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ పురస్కారం. సో మన తెలుగు వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ గారికి బాల సాహిత్య పురస్కారం అనేది 2024 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంలో భాగంగా బాల సాహిత్య పురస్కారం అనేది రావడం జరిగింది. సో తను రచించిన రచన ఏంటి, దానిపైన క్వశ్చన్ రావచ్చు. మాయాలోకం నవలకు గాను తనకి పురస్కారం వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ 2024 ఇయర్కి గాను ప్రకటించిన బాల సాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ గారు అందుకోవడం జరిగింది. తను రచించింది మాయాలోకం, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జీడిపి ఏటా 7% వృద్ధి చెందే అవకాశాలు 2027 మార్చి వరకు అని S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా. మోదీ గారికి డొమినికా రిపబ్లిక్ అత్యున్నత పురస్కార ప్రకటన. ఇస్లామిక్ దేశం దిశగా బంగ్లాదేశ్, ఇప్పటివరకైతే సెక్యులర్ దేశమే. పినాక ప్రయోగ పరీక్ష సక్సెస్ అనే అంశము. నెక్స్ట్ 18th ప్రవాసీ భారతీయ దివస్ భువనేశ్వర్లో జరగబోతోంది. ప్రపంచంలో అతిపెద్ద పగడం ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు పసిఫిక్ మహాసముద్రంలో. ప్యారిస్ ఒప్పందానికి ధనిక దేశాలు కట్టుబడి ఉండాలని COP29 సదస్సులో పలు దేశాల విజ్ఞప్తి. కార్బన్ డైఆక్సైడ్ ఇంధనంగా మార్పు కోసం కొత్త పరికరాన్ని అభివృద్ధి చేస్తూ మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా శాస్త్రవేత్తలు. నెక్స్ట్ లేజర్ సుడిగుండాలతో వేగంగా డేటా బదిలీ చేసే అంశంతో ఆల్టో విశ్వవిద్యాలయ పరిశోధకులు. మేఘాలయ వేర్పాటువాద సంస్థ పైన కేంద్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు. 2 ఏళ్ల గరిష్టానికి సరుకుల ఎగుమతులు అనే టాపిక్. సో తెలుగుకి సంబంధించి చంద్రశేఖర్ ఆజాద్ గారికి బాల సాహిత్య పురస్కారం మాయాలోకం నవలకు గాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు
వార్తలు నిలిచిన అంశాలు, మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.